హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ 18 ఓటీటీ మూవీస్ ఎప్పుడు ప్రీమియర్ అవబోతున్నాయో ప్రీమియర్ డేట్స్ అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2 వీడియో. మీరు ఇంకా పార్ట్ 1 వీడియోని కానీ చూడకపోయి ఉంటే లింక్ వచ్చేసి కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి చూడవచ్చు. అందులో టోటల్ 23 ఓటీటీ మూవీస్ ఎప్పుడు ప్రీమియర్ అవబోతున్నాయో చెప్పున్నాను. ఇందులో టోటల్ 18 ఓటీటీ మూవీస్ వరకు ఉన్నాయి. సో చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, ఈ 18 ఓటీటీ మూవీస్ ఎప్పుడు ప్రీమియర్ అవబోతున్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, బెంచ్ లైఫ్. ఇది మన తెలుగు నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్, కేటగిరీ ఏ. సో ఇందులో మనకి చాలా మంది క్యారెక్టర్స్ అయితే కనబడబోతున్నారు. లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు, వైభవ్, రితికా సింగ్ అండ్ ఆకాంక్ష సింగ్, ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. సో అఫీషియల్ ట్రయల్ అయితే చూడడానికి బాగుంది. సిరీస్ అవుట్పుట్ కూడా బాగుండవచ్చు. ఈ సిరీస్ తీసిన డైరెక్టర్ వచ్చేసి మానస శర్మ. సో ఈమె నుంచి 2021 ఇయర్లో ఒక డీసెంట్ వాచ్ వెబ్ సిరీస్ మనకి G5 ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. అదే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. సో ఆ సిరీస్ అయితే చూడడానికి బాగుంటుంది. సో మరి ఈ సిరీస్ అనేది ఎలా తీసుకొని వస్తున్నారు చూద్దాం. మనకి సెప్టెంబర్ 12కి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 2, బాలుగాని టాకీస్. ఇది ఆహా వారి ఒరిజినల్ సిరీస్. సో మీరు అఫీషియల్ ట్రైలర్ చూసారా? సో ట్రైలర్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది, ఇది కేటగిరీ ఏ ఫిలిం. సో ఫ్యామిలీతో కలిసి ఈ ఫిల్మ్ని వాచ్ చేయలేం. ఒక టాకీస్ అయితే ఉంది. సో ఆ టాకీస్లో అలాంటి సినిమాలు ఆడుతున్నాయి. మరి సో ఆ టాకీస్లో ఆ సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి అండ్ దాని వెనుకున్న రహస్యం ఏంటి అండ్ కొంచెం మనకి థ్రిల్లర్ కూడా యాడ్ అయితే చేశారు. సో ఈ ఫిలింకి వచ్చేసి డైరెక్టర్ కానీ రైటర్ కానీ డెబ్యూట్. సో చూడాలి. ట్రైలర్ అయితే చూడడానికి ఓకే, బాగానే ఉంది. ఇంకా ఫుల్ అవుట్పుట్ అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకు వచ్చేసి సెప్టెంబర్ 13కి ఆహా ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, అగ్లీస్. ఈ ఫిల్మ్ని డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి డిస్టోపియన్ యాక్షన్ అడ్వెంచర్ అండ్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ డ్రామాగా ఉంటుంది. యాక్చువల్గా ఈ ఫిలిం వచ్చేసి ఒక నోవెల్కి అడాప్షన్గా తీసుకుని వస్తున్నారు, బేస్డ్ ఆన్ నోవెల్ స్టోరీ. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్ అఫీషియల్ ట్రైలర్ అయితే చూడడానికి బాగుంది. అండ్ గుడ్ న్యూస్ వచ్చేసి మనకి తెలుగు డబ్బింగ్ కూడా చేశారు. సెప్టెంబర్ 13కి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 4, ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. ఇందులో టోటల్ 28 క్యారెక్టర్స్ వరకు ఉన్నారు. మన తెలుగు ఒరిజినల్ సిరీస్ ఇది. మిస్టరీ, క్రైమ్ అండ్ థ్రిల్లర్గా ఉండబోతుంది. సో అఫీషియల్ ట్రయల్ అయితే చూడడానికి ఓకే. సో ఒక 28 క్యారెక్టర్స్ ఒక టూర్కి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఆ టూర్ వచ్చేసి ఒక ఐలాండ్. ఆ ఐలాండ్లో వారు ట్రాప్ అయితే అయ్యారు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు అండ్ అక్కడ ఉన్న మిస్టరీ రహస్యం ఏంటో ఈ సిరీస్లో మనం చూస్తాం. ఇంతకీ వాళ్ళు అక్కడి నుంచి సర్వే అయ్యారా లేదా? సో ఈ కంటెంట్ మనం అయితే సిరీస్లో చూడబోతున్నాం. సిరీస్ ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూడడానికైతే ఉంటుంది. నెంబర్ 5, జై మహేంద్రన్. ఇది కామెడీ డ్రామా వెబ్ సిరీస్. సోనీ లివ్ వారు దీన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్ అనౌన్స్ అయితే చేశారు అండ్ 2 ప్రోమోస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఇప్పుడు ప్రీమియర్ డేట్ అనేది కన్ఫర్మ్ చేశారు. అక్టోబర్ 11కి ఈ సిరీస్ని సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 6, రఘుతాత. ఇది కామెడీ డ్రామా ఫిలిం. ఇందులో కీర్తి సురేష్ అండ్ రవీంద్ర విజయ్ లీడర్లో యాక్ట్ చేశారు. సో మూవీ వచ్చేసి కాంతారా అండ్ KGF మూవీస్కి వర్క్ చేసిన ప్రొడక్షన్ వారి నుంచి ఇదైతే వచ్చింది. సో ఆ ప్రొడక్షన్ నుంచి మూవీ వచ్చిందంటే మంచి స్టోరీ ఉంటుంది అండ్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి చాలా బాగుంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం. సో మూవీ చూడంగానే చాలా చిన్న స్టోరీ, ఇంకా ఎగ్జిక్యూషన్ వచ్చేసి సీరియల్కి మమ్మీ డాడీ లాగా ఉంది. సో మన హీరోయిన్ కీర్తి సురేష్కి ఇందులో వచ్చేసి హిందీ అంటే అస్సలు పడదు. తన విలేజ్లో అందులో తను తోపు అనమాట. ఇంకో పక్క తనకి పెళ్ళంటే అస్సలు ఇష్టం అయితే ఉండదు. కీర్తి సురేష్ లైఫ్లోకి రవీంద్ర విజయ్ రావడం అండ్ తన లైఫ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి, హిందీనే ఇష్టం లేని తను హిందీ ఎగ్జామ్ ఎందుకు రాస్తుంది, ఇదంతా మూవీలో మీరు చూస్తారు. ఫ్రెండ్స్, ఈ ఫిలిం మీరు థియేటర్స్లో వాచ్ చేస్తున్నారా? సో చూసుంటే మీకు ఎలా అనిపించిందో 1 word రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి సెప్టెంబర్ 13కి G5 ప్లాట్ఫామ్ వారు ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 7, తాజా ఖబర్ సీజన్ 2. సీజన్ 1 వచ్చేసి 2023 ఇయర్లో రిలీజ్ చేశారు. ఈ సిరీస్ యాక్షన్, కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది. పేదరికంలో జీవిస్తున్న మన హీరో లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయితే అవుతుంది. సో అదేంటి తెలుసుకోవాలంటే మూవీ అయితే మీరు చూడాల్సిందే. సో ఇప్పుడు సీజన్ 2 అనేది మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సెప్టెంబర్ 27కి సీజన్ 2 డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 8 డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్న ఫిలిం బెర్లిన్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్
సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. ఈ ఫిలిం ప్రీమియర్ సెప్టెంబర్ 13 నుంచి G5 ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 9 రెజ్ బాల్. ఈ ఫిలిం వచ్చేసి బాస్కెట్బాల్ స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం సెప్టెంబర్ 27కి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 10 నునకుజి. ఇది రీసెంట్గా ఆగస్ట్ మంత్లో రిలీజ్ అయిన మలయాళం ఫిలిం కామెడీగా వచ్చింది. ఇందులో బాసిల్ జోసెఫ్ అండ్ నిక్లా బేమల్ యాక్ట్ అయితే చేస్తున్నారు. ఫిలింకి డైరెక్టర్ జీతూ జోసెఫ్. అదే ఫ్రెండ్స్, దృశ్యం అండ్ దృశ్యం 2 మూవీ తీసిన డైరెక్టర్ నుంచి వచ్చిన ఈ కంటెంట్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 13కి G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. వండర్ఫుల్ గుడ్ న్యూస్ వచ్చేసి మనకి థియేటర్స్లో మలయాళం వర్షన్ ఒకటే రిలీజ్ చేసింది. సో G5 ప్లాట్ఫామ్లో తెలుగు తమిళ్ డబ్ చేసి ప్రీమియర్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న మూవీ ఆయ్. ఇది కామెడీ డ్రామా ఫిలిం. ఈ ఫిల్మ్ని థియేటర్స్లో చూసిన వారికి తెలిసే ఉంటుంది ఇది ఎంత మంచి గుడ్ ఫిలింనో. సో ఫ్రెండ్స్, మీకు మంత్ లిస్ట్లో చెప్పాను కదా, మనకి నెట్ఫ్లిక్స్ వారి నుంచి ఈ సెప్టెంబర్ మంత్లో ప్రీమియర్ ఉంటుంది అని చెప్పేసి నౌ అఫీషియల్గా డేట్ కన్ఫర్మ్ అయితే చేశారు. సెప్టెంబర్ 12 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం ప్రీమియర్ చేస్తున్నారు. సో థియేటర్స్లో చూసిన వారు మళ్ళీ ఈ ఫిలిం వాచ్ చేయబోతున్నారా ఓటీటీలో కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ నెంబర్ 12 గోలీ సోడా రైజింగ్. ఇది తమిళ్ ఒరిజినల్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు గోలీ సోడా 1 అండ్ గోలీ సోడా 2 అనేది ఈ డైరెక్టర్ నుంచి వచ్చిన విజయ్ మిల్టన్. సో అతని నుంచి వచ్చిన కంటెంట్ అనేది చూస్తున్నారా? సో దానికి ఫ్రాంచైజ్ గానీ ఈ సిరీస్ని ఇప్పుడు తీసుకొని వస్తున్నారు. సో ఈ డైరెక్టర్ నుంచి లాస్ట్గా వచ్చిన ఫిలిం వచ్చేసి అదే రీసెంట్గా విజయ్ ఆంటో నుంచి తుఫాన్ ఫిలిం అయితే వచ్చింది కదా, ఆ ఫిలిం తీసిన డైరెక్టర్ అయితేను. సో ఈ గోలీ సోడా రైజింగ్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 13కి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 13 ది క్రో. ఇది యాక్షన్ ఫ్యాంటసీ ఫిలిం. రీసెంట్గానే ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు, ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్. సో ఇప్పుడు వివోడి అనేది రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 13కి రెంట్ మోడల్ మూవీ అనేది అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 14 తలై వెట్టియన్ పాలయం. ఇది పంచాయత్ సిరీస్కి అఫీషియల్ రీమేక్. సో మీరు పంచాయత్ సిరీస్ అనేది చూస్తున్నారు ఫ్రెండ్స్, చూసుంటే కంటెంట్ ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. మనకి రీసెంట్గానే సీజన్ 3 అనేది రిలీజ్ చేశారు. ఇంకా సీజన్ 4 కోసం ఆడియన్స్ అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు, ఎప్పుడు అనౌన్స్మెంట్ వస్తుందో. ఇప్పుడు దా కంటెంట్ వచ్చేసి మనకి రీమేక్ తమిళ వర్షన్లో తీసుకొని వస్తున్నారు. సో ఇంకా అఫీషియల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు, జస్ట్ పోస్టర్ మాత్రమే రివీల్ చేశారు. అండ్ సెప్టెంబర్ 20కి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 15 సెక్టార్ 36. ఈ ఫిల్మ్ని డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. స్టారింగ్ విక్రాంత్ మెస్సీ అండ్ దీపక్ ఇందులో లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ వచ్చేసి థ్రిల్లర్ అండ్ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. రియల్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ దాన్ని మనకి ఇందులో చూపించబోతున్నారు. సో రియల్గా జరిగిన స్టోరీ అనేది ఉంటుంది. ఆ డెడ్లెట్స్ మర్డర్స్ అనేవి, క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ అనేది. సో ఇది మెడాక్ ఫిలిమ్స్ వారి నుంచి వస్తున్న కంటెంట్. అంటే రీసెంట్గా స్త్రీ 2 తీశారు కదా, వాళ్ళ నుంచి వస్తున్నది. సో అఫీషియల్ ట్రైలర్ అయితే చాలా బాగుంది, ఒకసారి మీరు చూడండి, మీకు తెలుస్తుంది. సో ఈ ఫిలిం మనకి సెప్టెంబర్ 13కి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ ఉంటుంది. సో తెలుగు డబ్బింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 16 డిమోంటీ కాలనీ 2. అరుణ్ నితి అండ్ ప్రియా భవానీ శంకర్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి హారర్ కామెడీ థ్రిల్లర్గా ఉంటుంది. సో డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు. సో ఈ డైరెక్టర్ నుంచి వచ్చిన కంటెంట్ ఒక్కటి కూడా నన్ను డిసప్పాయింట్ అయితే చేయలేదు. లైక్ కోబ్రా ఫిలిం కానీ, డిమోంటీ కాలనీ కానీ, అండ్ నయనతారతో ఒక ఫిలిం అయితే ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫిలిం కూడా నన్ను డిసప్పాయింట్ అయితే చేయలేదు. బట్ 1 అంతా బెస్ట్గా ఉందంటే లేదు, 1 బెస్ట్గా ఉంది, దానికి కొంచెం ఇది డౌన్ అయితే అయింది. బట్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. ఇంకా మనకి పార్ట్ 3 కూడా ఉంది అని చెప్పేసి హింట్ అయితే ఇచ్చారు. అక్కడికి కంక్లూజన్ అయితే అవ్వలేదు. సో నెక్స్ట్ పార్ట్కి కంక్లూజన్ ఉంటుందా, లేకుంటే ఇంకో పార్ట్ కూడా ప్లాన్ చేస్తారా డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు గారి నుంచి చూడాలి మనం. సో బట్ ఓవరాల్గా ఫిలిం వచ్చేసి బాగుంది. ఇంకా మీరు అందరూ థియేటర్స్లో చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం మనకి రావడానికి G5 వారు రైట్స్ని బ్యాక్ చేసుకున్నారు. మోస్ట్లీ ప్రీమియర్ ఎక్స్పెక్టెడ్ సెప్టెంబర్ 27th. సో సెప్టెంబర్ 27కి ఈ ఫిలిం మనకి G5 ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 17 డెడ్ పుల్ అండ్ ఉల్వరిన్. ఫస్ట్ మనకి డెడ్ పుల్ని మార్వెల్లో కలిపారు, అండ్ ఇప్పుడు వచ్చేసి మెక్స్ మ్యాన్ని కూడా మార్వెల్లో కలిపేశారు. సో వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ మీద చూడడం అది హైలైట్ అనమాట. ఇంకా డెడ్ పుల్ కామెడీ వచ్చేసి ఈ మూవీలో ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. బట్ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ అయితే మీకు అంతగా నచ్చుండకపోవచ్చు. లైక్ అదే మల్టీవర్స్ కాన్సెప్ట్, కానీ భూమి అంతం అయిపోవడం, కాపాడడం, సో అదే రొట్టగా అయితే ఉంటుంది. బట్ డెడ్ పుల్ క్యారెక్టర్ మిమ్మల్ని ఈ ఫిలిం టోటల్గా చూసే విధంగా చేస్తుంది.
సో ఫ్రెండ్స్ ఈ ఫిల్మ్ మీరు థియేటర్స్లో చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో డ్రాప్ చేయండి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి తెలుగు డబ్బింగ్ డిజిటల్ రిలీజ్ వచ్చేసి అక్టోబర్ లాస్ట్ వీక్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అయితే చేస్తారు. లైక్ అక్టోబర్ 25కి ప్రీమియర్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 18లో ఉన్న అప్డేట్ చూసే ముందు తమ్లైన్లో మెన్షన్ చేసి ఇంకా ఏంట్రా ఈ అప్డేట్ గురించి చెప్పలేదని చెప్పేసి మీరైతే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. అదే లాల్ సలాం. సో ఎన్నో మంత్స్గా ఈ ఫిల్మ్ని మీరు ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడాలని చెప్పేసి వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ రీసెంట్గా వచ్చేసి ఎన్నో మంత్స్ తర్వాత ఒక న్యూస్ అయితే వచ్చింది. సో దాని గురించి మీకు చెప్పడం అయితే జరిగింది. మనకి సెప్టెంబర్ 20కి వచ్చేసి సన్నెక్స్ట్ వారు ఈ ఫిల్మ్ని ప్రీమియర్ అయితే చేస్తున్నట్టు కొన్ని బిగ్ పేస్ వారు దాన్ని మెన్షన్ అయితే చేసినట్టు. అయితే ఫ్రెండ్స్ ఆ బిగ్ పేస్ వారు ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ అయితే చేశారు. అది ట్రూ అయితే కాదు, ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయింది. సో అది ఫేక్ న్యూస్ అని చెప్పేసి సెప్టెంబర్ 20కి ఎలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ని రిలీజ్ చేయట్లేదు. సో ఇక్కడ మూవీకి సమస్య అయితే ఉంది డైరెక్టర్ అండ్ నెట్ఫ్లిక్స్ వారి నుంచి. సో ఆ సమస్య ఎప్పుడు సాల్వ్ అవుతుందో అప్పుడే ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ ఉంటుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. నేను మీకు అఫీషియల్గా వచ్చినాకే ఈసారి అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 18 డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తీసిన యాక్షన్ డ్రామా ఫిలిం సరిపోదా శనివారం. న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్, ఎస్జే సూర్య లీడ్లో యాక్ట్ చేసిన ఈ ఫిలిం థియేటర్స్లో రీసెంట్గానే రిలీజ్ చేశారు. నిజంగా నాని గారిని డామినేట్ చేసే విధంగా మనకి ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ రోల్ అనేది ఉంది. సో ఆ మాదిరిలో క్యారెక్టర్ అనేది రాసుకున్నారు. సో అది మాత్రం హైలైట్. ఇంకా నాని గారి క్యారెక్టర్ కూడా డౌన్ అని చెప్పలేము. సో అతని క్యారెక్టర్ కూడా అదిరిపోయింది. ఆ శనివారం కాన్సెప్ట్ అనేది, ఆ శనివారం కాన్సెప్ట్ లేకపోతే మూవీ అనేది టోటల్గా వృధా అయితే అయిపోయి ఉండేది. అది మాత్రం నిజం, మీకు కూడా తెలిసే ఉంటుంది. అంటే ఇంకోటి వచ్చేసి మ్యాన్ హోల్ అంతా బొక్క అయితే ఉంది మూవీలో వచ్చేసి. సో ఇక్కడ మనకి విలన్స్తో గొడవ ఉన్నప్పుడు వాళ్ళు ఏ రోజు రారా, శనివారం ఒకటే వస్తారా? సో అది మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్ మూవీ టోటల్ గురించి చెప్పాలంటే నాకు టోటల్గా మూవీ అయితే నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ చేసిన ఆ క్రియేషన్, ఆ బిల్డప్కి సెకండ్ హాఫ్ అయితే నిలవలేకపోయింది. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఒక హైప్లో అయితే ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి ఆ హైప్ని అంతా డౌన్ చేసేస్తుంది. సో మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. మీకు తెలిసే ఉంటుంది మూవీ చూస్తుంటే. సో ఫ్రెండ్స్ మీరు ఈ ఫిల్మ్ థియేటర్స్లో చూసారా? మీరు ఈ ఫిల్మ్కి పర్సనల్గా ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్లో డ్రాప్ చేయండి. సో చూద్దామన్న వారు థియేటర్స్లో మిస్ అయితే కాకండి. మూవీ అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అయితే మీరు లేచి వచ్చేసినా పర్లేదు. సో ఫ్రెండ్స్ ఈ ఫిల్మ్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ని బ్యాక్ చేసుకున్నారు. మనకి డిజిటల్ రిలీజ్ సెప్టెంబర్ 27కి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ కన్ఫర్మ్ చేస్తారు. సో ఇవే ఫ్రెండ్స్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ పార్ట్ 2 లిస్ట్ వచ్చేసి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. అప్పుడే మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.